సినేపల్లి అశోక్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు. ముందుగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నా బీసీ సోదరులకు అదేవిధంగా మాదిగ సోదరులకు ఒక విజ్ఞప్తి. పెద్దలారా, మేధావులారా, ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ స్థానాలు అయినటువంటి ఎస్సీ అసెంబ్లీ స్థానాలు, ఒకటి మధిర, 2 సత్తుపల్లి అయితే ఈ 2 స్థానాల్లో కూడా ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకుండా 2 స్థానాలు మాలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మాదిగపల్లెల్లో ఓట్లు ఆడటానికి వస్తూ ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దయచేసి మాదిగ గూడలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటి ఉన్న 2 సీట్లలో 2 మాలకే ఇచ్చిందంటే మాదిగలు ఓట్లు అవసరం లేదు, మాదిగల నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకోవట్లేదని స్పష్టమవుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఓటుతోటి మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఈ తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న ఈ తరుణంలో ఎస్సీకి సంబంధించినటువంటి 3 రిజర్వ్ స్థానాలు ఉంటే 3 కూడా ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ పైన ఉన్నదని చెప్పేసి నేను స్పష్టం చేస్తూ ఉన్నా. 3 మాలలకు ఇచ్చి మాదిగల ఓట్లు అవసరమే లేదన్నట్టు మాదిగల ప్రాతినిధ్యాన్ని అణిచివేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ఈ ఎలక్షన్లో అని చెప్పి ఈ ఖమ్మం జిల్లాలోని ఈ ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి తాండ్ర వినోదరావు గారిని గెలిపించి తద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు ఏదైతే లక్ష్యం ఉన్నదో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ దాన్ని సాధించుకోవడం కోసం ఒక మార్గాన్ని మనమే వేసుకోవాలా. రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే మాదిగల భవిష్యత్తు ముడిపడి ఉందన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పినప్పుడు మనం బీజేపీ ఓటైపోతే మన నోట్లో మనమే పోసుకున్న అవుతాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అదే సమయంలో బీజేపీ పార్టీని గెలిపించే బాధ్యత మాదిగా యువతదే ప్రధానం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటు సీట్లల్లో 3 బీసీలకు ఉంటే ఆ 3 కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా బీసీ సోదరులకు కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. అన్నలారా, పెద్దలారా, దయచేసి ఆలోచన చేయండి. ఉన్న 17 పార్లమెంటు స్థానాలల్లో 2 బీసీలకు ఇచ్చి మిగతా 15 స్థానాలల్లో వాళ్ళే నిలబడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 7 పార్లమెంటు స్థానాలు ఇచ్చి బీసీలకు 2 ఇవ్వటమంటే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలని ఏం చేయదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మన బీసీ యువత ఖచ్చితంగా ఆలోచన చేయాలా. 2 స్థానాలు ఇచ్చారు. ఒకటి మెదక్ ఇచ్చారు, నీలం మధు యాదవ్ గారికి, ముదిరాజు గారికి. అదేవిధంగా హైదరాబాద్ వచ్చేసి దానం నాగేంద్ర గారికి ఇచ్చారు. మరి ఈ 2 స్థానాలలో కూడా ఏ పార్టీ బలంగా ఉన్నదని చెప్పేసి ప్రాథమికంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నదని చెప్పి స్పష్టమవుతా ఉన్నది. హైదరాబాద్ పట్టణ పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా మెదక్ పరిధిలో ఉండబడే గజ్వేల్ కానీ లేదంటే సిద్దిపేట కానీ టీఆర్ఎస్ పార్టీకి చాలా కంచుకోటగా ఉంటాయి. మరి ఆ 2 స్థానాలలో బీసీలకు ఇచ్చి మరి మిగతా స్థానాలలో మొత్తం 7 రెడ్లకే ఇచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి తొత్తులుగా పనిచేస్తున్నది మనం అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా బీసీలు కూడా మేల్కొని ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టకపోతే రాజకీయంగా బీసీల అస్తిత్వం దెబ్బతిని రేపు మళ్ళా దేహి అని అడుక్కునే పరిస్థితిలోకి బీసీలు నెట్టబడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మార్పు రావాలి అనంటే ఖచ్చితంగా మనం బీజేపీ పార్టీని గెలిపించుకోవాలా. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడు మనం మేల్కోలేదు. ఏదో ప్రలోభాలకు లొంగి, ఏదో పుటానీలకి లొంగిపోయి మనం రావాల్సినటువంటి ప్రాతినిధ్యం రాకుండా మనమే వాళ్ళకి చేతనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయకపోతే రాజకీయంగా బీసీలకు మాదిగలకు అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి జాగ్రత్తగా రేపు 13వ తారీఖునటువంటి జరిగే ఎలక్షన్లో బీజేపీ పార్టీకి మీ సంపూర్ణ మద్దతు తెలియజేసి మీరు ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను.